అన్న హనుమాన్ సినిమా మాత్రం ఏముందన్న సినిమా మాత్రం సూపర్ ఉంది. అసలు హనుమాన్ సినిమా అంటే తీసిన చిన్నప్పుడు చీర ఆర్టిస్ట్ మళ్ళీ హీరోలకైనా హీరోయిజం ప్రూవ్ చేసుకుని అయినా ఆర్టిస్ట్ మాత్రం చాలా బాగా చేసిండు. అసలు గ్రాఫిక్స్ కానీ విలివేషన్స్ కానీ చూడడానికి కూడా మనకు నిజంగా చెప్తున్నా చాలా రోజులు మనము ఎంజాయ్ చేస్తాం సినిమా. చిన్నపిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు. మనం ఇంకోటి మన హిందూ సాంప్రదాయంలో మన హనుమంతుడు అంటే మనం చాలా భక్తి గల ఉంటారు చాలామంది. వరల్డ్లో మొత్తం హనుమంతుడు అంటే చాలా పెద్ద ఫేమస్. ఒక రాముడు ఎట్లా మనకు ఒక భారతదేశంలో మన ఒక హనుమంతుడు అంటే అంత ఫేమస్. నిజంగా చెప్తున్నా ఆ సినిమా తగ్గట్టు కూడా హనుమంతుడి సినిమా కూడా చాలా బ్లాక్ బస్టర్ కొట్టింది. సినిమా కూడా చాలా బాగుంది, సూపర్ ఉంది. అసలు నీకు ఎక్కడ కూడా బోర్ లేదు. ప్రతి సీన్స్ మనం ఒక చూసుకుంటే కూడా ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. చిన్నపిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ప్రశాంత్ చెప్తున్నా మేడం, చాలా బాగా చేసారు. ఈ సినిమా మాత్రం చాలా సూపర్గా ఉంది. ఇంకోటి ఇలాంటి సినిమా మళ్ళీ కూడా రాదు, అంత బాగా తీసి డైరెక్టర్ కూడా చాలా బాగా తీసిండు. అంటే ఎందుకంటే మనం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొడతాను నిజంగా చెప్తున్నా. చాలా మంది ఓ పెట్టుకోరు, నిజంగా చాలా బ్లాక్ బస్టర్ కొట్టింది. మరి తెలుగులో తమిళ్ కన్నడ వరల్డ్లో సినిమా రిలీజ్ చేసిరు, అంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా కొట్టింది. చాలా బాగుంది. సినిమాకి ఎక్కడ కూడా అంటే మనం ఆది పురుషుకి దీనికి కంపేర్ చేయొద్దు. అది సినిమా వచ్చింది వెళ్ళిపోయింది, దాన్ని మనం కంపేర్ చేయొద్దు. అది సినిమా ఓకే అంటే ఇది మొత్తం హనుమంతుని సినిమా ఉంటుంది కాబట్టి అదేందో రాముని కథ, ఇదేమో ఒకటి హనుమాన్ కాబట్టి హనుమాన్ కథ ఉంటుంది. దానికి దీనికి డిఫరెంట్ చాలా ఉంటుంది. అది రాముని కథ, ఇది హనుమంతుని కథ. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది, మీకు ఎక్కడ పోర్లేదు. 100% బ్లాక్ బస్టర్ మూవీ. ఇది నిజంగా చెప్తున్నా, రాసి పెట్టుకోరు. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఈ డైరెక్టర్ కూడా మంచి ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ ఆయనకి కెరియర్లో. ఇంకోటి తెలుసా, ఈ సినిమా కూడా నెక్స్ట్ మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా రావచ్చు. సినిమా అంతా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. సినిమా మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. సినిమా మాత్రం ఎలివేషన్స్ కానీ డైరెక్షన్స్ కానీ ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. తేజస్వి చాలా యాక్టింగ్ చాలా మంది ఆల్రెడీ చిన్నప్పుడే మన చిరంజీవి తోటి మెగాస్టార్ తోటి చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చిండు. చూడాలని సినిమా తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాలో వచ్చిండు, మహేష్ బాబు సినిమాలో వచ్చిండు. ప్రతి సినిమాలో అయినా ఒక యాక్టింగ్ ప్రూవ్ చేసుకుండు. అందులో చిన్నప్పుడే మనం ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత పెద్ద ప్రూవ్ అయిండు అయినా ఇప్పుడు పెద్ద హీరో అయినాక ఇంకా పెద్ద ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకుండు. కాకపోతే ఇంకా పెద్ద ఇంకా దీనికన్నా ఇంకా మంచి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీస్ రావాలి ఆయనకి. ఇంకా చాలా తక్కువ ఇచ్చారు అయినా సరే హిట్ కొట్టాలంటారా? ఎందుకు కాదండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని ఒక కేజీఎఫ్ సినిమా ఎప్పుడు వచ్చిందంటే వచ్చిన సినిమా కూడా ఎవరు తెలియదు, అంత పెద్ద బ్లాక్ బస్టర్. స్టార్టింగ్లో ఎంత స్లో పోయింది సినిమా, పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అయింది కేజీఎఫ్. ఇప్పుడు బాహుబలికి ఎంత పేరు వచ్చిందో కేజీఎఫ్కి ఎంత పేరు వచ్చింది. మనం ఎప్పుడైనా సినిమా స్టోరీ బాగుంటుంది, ప్రతి కథలో కూడా 100% దమ్ము ఉంటుంది. ఈ సంక్రాంతికి హిట్ అయ్యే మూవీ ఏంటి? 100% నాకు తెలిసిన హనుమంతుని హిట్ కావాలి. ఎందుకంటే హనుమంతుని భక్తుని 100% హనుమంతుని సినిమా బ్లాక్ బస్టర్ కావాలి. అంటే మ్యాక్సిమం అయితే సినిమాలు వచ్చిపోతుంటాయి. ఇది ఒక హనుమంతుని అంటే మనం మన హిందూ సంప్రదాయం పెద్ద గొప్పగా ఫీల్ అవుతాం. హనుమంతుని సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన శ్లోకాన్ని కన్వర్ట్ చేసి చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాస్ట్ 35 minutes సీట్లు ఎవరి నుంచి హనుమాన్ చాలీసా అని కాదు, డిఫరెంట్ శ్లోకాలు అన్నింటినీ బీజేఎంగా కన్వర్ట్ చేశారు. లాస్ట్ 35 minutes అయితే అల్ట్రా కూర్చున్నాం సినిమా. క్లైమాక్స్లో లాస్ట్ 20 minutes చాలా బాగుండిద్ది. అలాగే ఆంజనేయ స్వామి దాన్ని ఏమంటారు 3 times కనిపిస్తారు. చాలా బాగుంది సినిమా. విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. చాలా బాగుంది. రేటింగ్ 3.5 out of 5. మ్యూజిక్ పర్లేదు, ఓకే, సినిమాకి తగ్గట్టే ఉంది. అది 400 కోట్లు పెట్టేసి సినిమాలో గ్రాఫిక్స్ ఏమీ సరిగా తీయలేదు. కానీ ఈ సినిమా 55 కోట్లు పెట్టి సినిమా గ్రాఫిక్స్ చాలా బాగుంది. వరలక్ష్మి గారు ఈ సినిమాలో సెంటిమెంట్ చాలా బాగా పండించారు. మా చనిపోయే సీను అవన్నీ చాలా బాగా తీశారు సినిమా. ప్రశాంత్ వర్మ పవర్స్ వస్తాయి. ఆ స్టోరీ చెప్పమంటే చెప్తాను, ఒక 1 minute చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఒక రక్తపు చుక్క ఆంజనేయ స్వామి ఒంటిలో నుంచి వచ్చేసి ఒక నదిలో పడిద్ది. నదిలో పడితే అది ఒక ముత్తెపు చిప్పలోకి వెళ్ళిద్ది. ఆ ముత్తెపు చిప్పలో ఇప్పుడు అంజీ సినిమా చూశారు కదా, అంజీ సినిమాలో లాగా ఆత్మలింగంలోకి ఆ రక్తపు బొట్టు ఉండిపోద్ది అనమాట. అది ఒక పార్ట్ అయితే అది కట్ చేస్తే ఇప్పుడు తేజ సజ్జ గారు ఉంటారు. తేజ సజ్జ గారు వాళ్ళకి ఒక అక్క ఉండిద్ది. దాన్ని ఏమంటారంటే ఆ ఊర్లో పాలగాడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే వాడిని ఎదిరించిద్ది అనమాట. హీరోయిన్ ఎదిరిస్తే హీరోయిన్ని వీడు లవ్ చేస్తూ ఉంటాడు. హీరో లవ్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి కోసము ఆ పాలగాడితో ఫైట్ చేస్తాడు. ఫైట్ చేస్తే వాడు దాన్ని ఏమంటారు కొట్టేస్తాడు అనమాట. కొడితే వెళ్ళేసి వాడు నదిలో పడిపోతాడు. ఆ నదిలో పడిపోతే హీరోయిన్ దగ్గర నుంచి ఒక లాకెట్ ఇచ్చిద్ది అనమాట. ఆ లాకెట్కి గద ఉండిద్ది. ఆ లాకెట్ నదిలో పడిపోద్ది.
ఆ లాకెట్ అలా అలా వెళ్ళేసి ఆ ముత్యపు చెప్పలోకి వెళ్ళిపోద్ది. వీడు కూడా ఆ లాకెట్తో ఫాలో అయిపోయేసి ఆ ముత్యపు చెప్ప దగ్గరికి అక్కడికి వెళ్ళిపోతాడు. ఆ ముత్యపు చెప్పలో ఉన్న ఆత్మలింగం చుట్టూ ఈ లాకెట్ పడిపోద్ది. ఆ లాకెట్తో పాటు ఆత్మలింగం తీసుకొని వస్తాడు. దాంతో పవర్స్ వచ్చేస్తాయి. ఆ పవర్ దాని ఆత్మలింగం యొక్క ప్రత్యేకత ఏంటంటే దానిలో సన్లైట్ పడితే ఆ సన్లైట్ డైరెక్ట్గా ఈయన కంట్లోకి ఎనర్జీ పాస్ చేసిద్ది. ఆ తర్వాత ఇతనికి హనుమంతునంత శక్తి వచ్చిద్ది. ఓన్లీ ఎప్పుడైతే సన్లైట్ ఉంటుందో అప్పుడు మాత్రమే ఆయనకు పవర్స్ ఉంటాయి. మిగతా టైంలో పవర్స్ ఉండవు. ఒకసారి ఏమైందంటే విలన్ బ్యాచ్ అటాక్ చేస్తారు. విలన్ బ్యాచ్ అటాక్ చేస్తే వాళ్ళ అక్కని కాపాడుకోలేకపోతారు. అప్పుడు సన్లైట్ ఉండదన్నమాట. మబ్బులు పడిపోయేసి సన్లైట్ ఉండకపోవడం వల్ల ఇతని దగ్గర పవర్స్ ఉండవు. ఆ పవర్స్ లేక వాళ్ళ అక్కని కాపాడుకోలేకపోతాడు. అప్పుడు ఆత్మలింగాన్ని ఇసిరేస్తారు అనమాట. ఈ కోతి ఉండిద్ది అనమాట. ఆ కోతి మళ్ళీ ఆత్మలింగాన్ని తెచ్చిచ్చిద్ది. ఆ తర్వాత విలన్తో ఫైట్ చేస్తాడు. అదే సినిమా.